వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్కా లోకల్. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తుమ్మడిహెట్టి ప్రాజెక్టును మొదట వ్యతిరేకించింది మహారాష్ట్ర కాంగ్రెస్ అని, ఆ తర్వాత ఫడ్నవీస్ కూడా దీనికి ఒప్పుకోలేదని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనకు అపాయింట్మెంట్ ఇవ్వరనే విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసునని అన్నారు. రేవంత్ రెడ్డి చివరికి ఆప్షన్ కాళేశ్వరం, మేడిగడ్డ మాత్రమేనని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్న రాజకీయ డ్రామాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలు మారతాయి కానీ ప్రభుత్వం మారదు. పరిపాలకులు మారతారు కానీ ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే తర్వాత కేసీఆర్ గారైనరు, తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారైనరు. వ్యక్తులు మారతారు కానీ ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం నడిచేది. ఎవరిని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు రోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే పత్రికలన్నీ ప్రముఖంగా రాస్తున్నాయి. నేను గత నెల రోజుల నుండి నా కొడుకు వివాహ సందర్భంలో నేను బిజీగా ఉన్నా, రోజు పేపర్లు చదివే అలవాటు కూడా పొద్దున్నే చదువుతున్నా. ఇలా మాట్లాడాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతున్నాను. నేను ఎవరిని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి గారికి ఏం సంబంధము, ఎవరికేం సంబంధము? ఇది నీకు ఈనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు నువ్వు ఒప్పిస్తే మంచిదే. ఫడ్నవీస్ గారిని ఒప్పించడానికి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో ప్రపంచానికి తెలుసు. 2015 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి పుట్టిన దినము. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పుట్టిన దినం కేసీఆర్ గారు. వారు జరుపుకోలేదు ఇక్కడ తెలంగాణలో. పని ఇది చాలా ముఖ్యమైన పని. తుమ్మిడిహట్టి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కడితే అదే ప్రాణహిత చెవెలను రీడిజైన్ చేసి పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి ఒక మంచి కళతోని మహారాష్ట్రలో అడుగుపెట్టిండు కేసీఆర్ గారు. ఆ రోజు నేను ఎంపీని, మేమందరం కూడా ఢిల్లీలో ఉన్నాం. హరీష్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, రామన్న గారు ఆ రోజు మంత్రి గారు, మేమందరం ఉన్నవాడ. బొంబాయిలో ఒక 40-50 మంది ఉన్నాం మేము ఆ రోజు అందరం. 5 రోజులు ఉన్నాం బాంబేలో. గవర్నర్ విద్యాసాగర్ గారి బంగ్లాలో సమావేశాలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆడ అఫీషియల్ గెస్ట్ హౌస్ అక్కడే ఉన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మంత్రి, తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు, హరీష్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మేము ఎంపీలము, మేమందరం కూర్చొని ఆ రోజు ప్రయత్నం చేసినాం. ఫడ్నవీస్ గారు ఒకటే చెప్పిండు, నాడు ఆయన ముఖ్యమంత్రి, నేడు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఈ చంద్రాపూర్లో ఈ హైట్తో కడితే ఈ భూములు మునుగుతే నేనే పోరాటం చేసినా, నేనే అరెస్ట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ హైట్లో పర్మిషన్ ఇవ్వము అని స్పష్టంగా ఫడ్నవీస్ గారు చెబితేనే కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని రీడిజైన్ పేరిట